రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు మా బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు ఆనాడు ఎలక్షన్లో ఎర్రబెల్లి గ్రామ ప్రచారంలో గెలిచిన వెంటనే కొత్తగూడెం నుంచి ఎర్రబెల్లి వరకు డబుల్ రోడ్డు మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అయితే కాలక్రమేణా గత కొన్నాళ్ళుగా మాకు రోడ్డు సౌకర్యం లేకుండా ఇబ్బందులకు మా ఎర్రబెల్లి గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురైనారు. మాకు పక్కనే ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన కొత్తకొండ దేవాలయం ఉంది. రైతులు కావచ్చు, వాహనదారులు కావచ్చు, చాలామంది ఇలా వాన కొడితే రోడ్లు గుంతలు పడి ఎన్నో ప్రమాదాలకు గురైన పరిస్థితి మేము చూసినాం. ఆయనే గెలిచిన వెంటనే మీకు శాంక్షన్ చేస్తా, రోడ్డు పోస్తా అని హామీ ఇవ్వడం వెంటనే ఈనాడు కొత్తకొండ నుండి నారాయణగిరి వరకు డబుల్ రోడ్డును మంజూరు చేసి ఇవాళ రోడ్డు పనులు స్టార్ట్ అయినాయి. మేము ఒకటే అంటున్నాం, ఈ మా నియోజకవర్గంలో ఎందరో నాయకులు వచ్చినా పోయినా కూడా ఒక మా బీసీ పక్షాన కొట్లాడే నాయకుడు మా పొన్నం ప్రభాకర్ రావడం వల్లే మాకు ఈ రోడ్లు వస్తున్నాయి. విలేజ్లో కూడా సీసీ రోడ్లు కావచ్చు, అదేవిధంగా బోర్లు కావచ్చు, తాగునీటి సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, అనేక విధాలుగా మాకు సాయం చేస్తున్న మా రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన, అదేవిధంగా మా గ్రామ పక్షాన మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని, అదేవిధంగా కెనాల్ కూడా గౌరవెల్లి రిజర్వాయర్ ప్రాజెక్టు కూడా ఇదే రోడ్డు పక్క నుండి మాకు సాగునీరు అందించే ప్రయత్నంలో పొన్నం ప్రభాకర్ ముందున్నారు. భవిష్యత్తులో కూడా మాకు చేసిన సేవను గుర్తించి మాకు ఇంకో 20 ఏళ్ళు మా పొన్నం ప్రభాకర్ గారు మాకు ఇదే పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు కూడా సహకరించాలి. ఇది ప్రజాపాలన అంటే ఇది. రావులు రెడ్లు వచ్చి పరిపాలన చేసి మా పేద ప్రజల పొట్టగుడిని తప్పగాని మా అస్తిత్వాన్ని ఎవరు గుర్తించలే. ఇవాళ పొన్నం ప్రభాకర్ ఒక బీసీ బిడ్డ కాబట్టి మా అస్తిత్వాన్ని గుర్తించిండు, మాకు సాయం చేస్తుండు, మా ప్రజాపాలన అందిస్తుండు. కాబట్టి ఆయనకి ఎల్లవేళలా మా ఎర్రబెల్లి గ్రామ పక్షాన, కొత్తకొండ గ్రామ పక్షాన, అదేవిధంగా నారాయణ గ్రామ పక్షాన మీ ఎల్లవేళ రుణపడి ఉంటామని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం.